ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వానికి సంబంధించి ముందుగా ఎన్డీఏ తమ అభ్యర్థిని ప్రకటించింది. సిపి రాధాకృష్ణన్ గారి పేరు. అందరూ అనుకున్నారు యాక్చువల్గా ఏకగ్రీవంగా ఎన్నిక అయిపోతుందేమని చెప్పి. కానీ తర్వాత మనం చూస్తే ఇటు నుంచి ఇండి కూటమి నుంచి సుదర్శన్ రెడ్డి, ఈయన ట్రాక్ రికార్డ్ కొంచెం అన్ని కాంగ్రెస్ మైండ్ సెట్కి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది సార్. కరెక్ట్. ఈయన ఫస్ట్ ఆయన సింగిల్ బెంచ్ కాదు కానీ ఒక డివిజన్ బెంచ్లో అప్పుడున్న వారన్ ఆండర్సన్ కేసు ఒకటి నాకు గుర్తుంటుంది, భోపాల్ గ్యాస్ ట్రాజడీ. అవును అవును, రాజీవ్ గాంధీ గవర్నమెంట్ మీద పెద్ద ఒక దెబ్బ అన్నమాట అది. ఎందుకంటే అది చాలా మటుకు దాంట్లో కూడా మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే అక్కడ కూడా చాలా మటుకు ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగింది యూనియన్ కార్బైడ్ ప్లాంట్లో. అక్కడున్న గ్యాసెస్ని హ్యాండిల్ చేయడం, అక్కడున్న కెమికల్స్ని హ్యాండిల్ చేయడం అసలు స్టాండర్డ్స్ ఏం పాటించలేదు. దాని తర్వాత భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది, చాలా మంది చనిపోయారు. చాలా మంది ఇప్పుడు కూడా దాంతో ఉన్న ఆఫ్టర్ ఎఫెక్ట్స్తోని వాళ్ళు సఫర్ అవుతున్నారు, చాలా మంది క్యాన్సర్ కానీ మిగతా రోగాలతో అనమాట. కానీ భోపాల్ గ్యాస్ ట్రాజడీలో యూనియన్ కార్బైడ్కి అసలు ఏం రోల్ లేదు అని చెప్పిన మనుషుల్లో సుదర్శన్ రెడ్డి గారు. ఆయన మనం ఇప్పుడు హైండ్ సైట్లో చూస్తే అంతా మనం అది ఆయన ఏం చేయగలరు, అప్పుడున్న డివిజన్ బెంచ్ చెప్పింది కదా అని చెప్పి. కానీ ఆయన ఇంకో 2-3 జడ్జ్మెంట్స్లో, చాలా క్రూషియల్ జడ్జ్మెంట్స్లో కాంగ్రెస్ వైపు మొత్తం ఏం చెప్తారు మీరు చెప్పినట్టు సపోర్ట్ చూపించారు. ఒకటి సల్వార్ జుదూమ్ అని చెప్పి మీకు గుర్తుంటుంది, ఛత్తీస్గఢ్, అప్పుడు ఛత్తీస్గఢ్ మళ్ళీ మధ్యప్రదేశ్ నడిపెట్లో ఉన్న ఏరియాలో ఒక ప్రైవేట్ ఆర్మీ, ఈవెన్ బీహార్ వైపు కూడా ఉండేది, ప్రైవేట్ ఆర్మీని మెయింటైన్ చేసుకున్నారు. ఈ నక్సలైట్ వ్యతిరేకంగా అక్కడ ఉన్న సివిల్ సొసైటీ వాళ్ళు సల్వార్ జుదూమ్ అని పెట్టుకున్నారు, ఒక గ్రూప్, ఆర్మ్డ్ గ్రూప్ అని. దాన్ని సుప్రీంకోర్టులో ఈ సుదర్శన్ రెడ్డి గారు దాన్ని డిస్బాండ్ చేశారు. నడవదు, అసలు వీళ్ళు ఉండకూడదని చెప్పేసి. వీళ్ళు ప్రైవేట్ ఆర్మీ, వీళ్ళు చాలా మంది భూమిహారులు, వీళ్ళు రిచ్ ఫెలోస్, వీళ్ళు పేదోళ్ళని పేరు ఇది చేస్తున్నారు, అది ఇది తుపాకీ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, పేదోళ్ళని భయపడిపిస్తున్నారు అని చెప్పి పెద్ద ఒక క్యాంపెయిన్ నడిపించారు. దాంతోపాటు ఈ సల్వార్ జుదూమ్ని డిస్బాండ్ చేశారు. ఏ రోజు వీళ్ళని డిస్బాండ్ చేశారు, ఏ రోజు వీళ్ళని తీసేశారు, ఆ రోజు నుంచి నక్సలిజం మళ్ళీ మొదలైంది ఫుల్ ఫ్లెజ్డ్గా. ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఆ ఏరియాలంతా మనకు అందరు తెలుసు హిస్టరీ, దాని తర్వాత ఏం జరిగింది. కానీ దానికన్నా ఇంకో హిస్టరీ జరిగింది, చాలా అది ఇంకా పెద్ద ట్రాజడీ. అది సుదర్శన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన జడ్జ్మెంట్లో ఆర్మ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ పూణేలో, అది ఆర్మీ వాళ్ళది ఒక ఎక్స్క్లూజివ్ యూనిట్ అనమాట. ఆర్మీ వాళ్ళ పిల్లలు వాళ్ళ కోసం ఇస్తారు అడ్మిషన్, కొంతమందికి బయట నుంచి అడ్మిషన్ ఇస్తారు. దాంట్లో ఒక కేటగిరీ ఏముండే అంటే ఆర్మ్ ఫోర్సెస్లో, అంటే ఆర్మీలో చనిపోయిన వాళ్ళు, ఇన్ యాక్షన్ అంటే మార్టర్స్ అంటాం మనం, వాళ్ళు మార్టర్స్ వాళ్ళ పిల్లలకి అడ్మిషన్, మెడికల్ అడ్మిషన్కి కొంచెం లీవే ఇచ్చారు, కొంచెం అంటే అంత స్ట్రిక్ట్ కాకుండా కొంచెం ఈజీ ఇచ్చారనమాట, ఇట్లా చేసుకోవచ్చు అని చెప్పేసి. ఆ పారామీటర్స్ని తప్పు పట్టారు ఈయన సుదర్శన్. ఆయన ఏమన్నారంటే ఆర్మీ ఒక ఆక్యుపేషన్ లాగా, జీతం ఇస్తారండి మీకు కొట్లాడడానికి, మీకు వెళ్ళి అక్కడ పోరాటం చేయడానికి, మీరు పెద్ద పని ఏం చేశారని చెప్పి అడిగిన మనిషి ఈయన. ఆలోచించండి, అంటే ఆర్మీలో ఉన్న మార్టర్స్ పిల్లలకి ఆర్మ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ ఇవ్వకూడదు, వాళ్ళకి ఏం స్పెషల్ ప్రివిలేజెస్ ఇవ్వకూడదు అని చెప్పిన మనిషి సుదర్శన్ రెడ్డి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడలేదు. దాని తర్వాత ఈయన లోకాయుక్తగా అపాయింట్ చేసినప్పుడు, ఐ థింక్ ఇట్ వాస్ ఇన్ మహారాష్ట్ర ఇఫ్ ఐమ్ నాట్ మిస్టేక్, ఇదే కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు బీజేపీ చంచా అని చెప్పి పెద్ద గొడవ చేసిన వాళ్ళు ఎవరు, కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు అదే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు సుదర్శన్ రెడ్డిని ప్యాక్ చేస్తారు. ఇది కొత్తదేం కాదు రాజుగారు, మీకు గుర్తుంటుంది శేషన్ గారి టైం నుంచి ఇట్లా మొదలు పెట్టారు. ఎలక్షన్ కమిషనర్ కూడా వాడుకున్నారు వీళ్ళు క్యాండిడేట్గా పెట్టి, ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ యశ్వంత్ సిన్హాని పోయినసారి క్యాండిడేట్గా పెట్టారు, మనకందరు గుర్తుంది. వీళ్ళకి తెలిసి ఓడిపోతారని, కానీ కావాలని చెప్పి ఒక క్యాండిడేట్ పెడతారు, కాంటెస్ట్ చేయాల్సిందే కాదని చెప్పి చాలా లక్షలు ఖర్చు పెడతారు. ఇప్పుడు చూడండి అన్ని ప్లేసెస్, యశ్వంత్ సిన్హా అయితే ప్రైవేట్ ప్లేన్లో తిరిగారు, ఎవరు డబ్బులు ఇచ్చారు యశ్వంత్ సిన్హాకి ఎవరికి తెలియదు. రేవంత్ రెడ్డి ఈయన సపోర్ట్ చేయడానికి ఢిల్లీకి వెళ్ళారు, ఎవరిని, వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ని, ఆయన నామినేషన్ ఫైల్ చేస్తుంది. నేను ఆర్టీఐ కింద ఒక టికెట్, ఒక అప్లికేషన్ ఫైల్ చేస్తే తెలిసిపోతుంది రేవంత్ రెడ్డి గారు ఆయన పాకెట్ నుంచి డబ్బులు కట్టారా, లేకుంటే స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చి ఆయనతో పాటు ఆయన సెక్యూరిటీని కూడా ఢిల్లీకి తీసుకెళ్లారా. ఎందుకంటే ఈజ్ గాన్ ఫర్ ఎ పార్టీ ఫంక్షన్. వీళ్ళందరూ అంతే, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చాలా మంది ఢిల్లీకి వెళ్ళారు. వీళ్ళందరూ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందండి వీళ్ళకి, వీళ్ళ స్టేట్ గవర్నమెంట్ డబ్బులు వాడుతున్నారు. మీరు క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు వీ కెనాట్ యూజ్ స్టేట్ గవర్నమెంట్. దీనికి ప్రివిలేజ్ 2-3కే ఉంది, ఒకటి ప్రైమ్ మినిస్టర్కి ఉంటుంది, ఒకటి డిఫెన్స్ మినిస్టర్కి ఉంటుంది, ఇంకోటి హోమ్ మినిస్టర్కి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీ వైజ్ వాళ్ళకు కొంచెం ప్రివిలేజెస్ ఉంది. సో ఎస్పీజీ కానీ ప్రైమ్ మినిస్టర్ని హ్యాండిల్ చేస్తున్నారు. కానీ ఈ కేసులో సుదర్శన్ రెడ్డి గారి కేసులో చాలా మట్టుకు కాంగ్రెస్ కావాలని చెప్పి ఒక పొలిటికల్ వెపన్ వాడుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళేమనుకున్నారు, చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎట్లయినా సపోర్ట్ చేస్తారు, అటువైపు చంద్రబాబు నాయుడు గారు కూడా సపోర్ట్ చేస్తారేమో అనుకున్నారు.
కానీ వీళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే వీళ్ళకి చంద్రబాబు నాయుడుకి ఎంతమంది ఎంపీస్ ఉన్నారో వీళ్ళకి తెలియదు. లోక్సభలో ఎంపీస్ ఉన్నారు కానీ రాజ్యసభలో ఎక్కువ లేవు. అదే టైంలో ఈయన ఎవరు మన జగన్, వైఎస్ఆర్సీపీ జగన్ ఏమో మేము సపోర్ట్ చేస్తామని చెప్పి వచ్చేసింది అడగకుండానే. సో ఇట్ వాజ్ బిగ్ ఎంబరాస్మెంట్ కాంగ్రెస్ కోసం అనమాట. ఫైనల్ అనాలిసిస్ చూడాల్సింది అంటే మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ కూడా ఓటేస్తారు, ఎందుకంటే ఈజీగా గెలిచి సిపి రాధాకృష్ణన్ గెలవడంలో డౌటే లేదు, అసలు డౌట్ లేదు, ఈజీగా గెలిచిస్తారు. క్లియర్ మ్యాండేట్ ఉంది, క్లియర్ నెంబర్స్ ఉంది, క్లియర్ నెంబర్స్ ఉంది, గెలిచిస్తారు, దాంట్లో ప్రాబ్లం లేదు. అండ్ సిపి గారిని తెలుసు మంచి చాలా మంది తమిళనాడు నుంచి వాళ్ళకి తెలుసు. ఆయన చిన్నప్పటి నుంచి సంఘుతో ఉన్నారు. బీజేపీ బహుశా ధన్కర్ గారితో చేసిన తప్పు ఈసారి కరెక్ట్ చేసుకున్నారు. ఇంకోటి సౌత్ ఇండియా నుంచి, సౌత్ ఆఫ్ ఇండియా అని చెప్పాను, సౌత్ ఇండియా అని చెప్పాను, సౌత్ ఆఫ్ ఇండియా నుంచి ఒక రిప్రజెంటేషన్ కావాలి, మనకి ఎవరు లేరు అని చెప్పి సిపి గారిని తీసుకొచ్చారు. అప్పుడు డెఫినెట్గా ఒక బ్యాలెన్స్ అయిపోతుంది. ఒకటి ఓం బిర్లా గారు రాజస్థాన్ నుంచి, సిపి గారు ఏమో తమిళనాడు నుంచి, ఈ కెన్ బి ఒక బ్యాలెన్సింగ్ అవుట్ అయిపోతుంది. కానీ చాలా మందికి ప్రాబ్లం ఇది పట్టట్లేదు, ఎందుకంటే ఒక్కటి ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి ఏదో ఆర్ఎస్ఎస్ ఏదో ఏం చెప్తారు, ఎక్కడి నుంచో దిగి వచ్చిన ఆర్గనైజేషన్ లాగా మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ వైపు నుంచి చేసిన పనులు మాట్లాడితే చాలా ఉన్నాయి రికార్డ్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పడానికి. మనం భోపాల్ గ్యాస్ ట్రాజడీ గురించి మాట్లాడడానికి చాలా ఉన్నాయి వ్యతిరేక వీళ్ళు చేసిన పనులు. కానీ ఐ థింక్ ఇట్స్ గుడ్ చాయిస్ సిపి గారు అండ్ హీ విల్ విన్, దాంట్లో డౌట్ లేదు. సుదర్శన్ రెడ్డి గారు ఎందుకు తీసుకొచ్చారు, ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు, యూజీగా ఎనానిమస్ గా ఎలక్షన్ నడిచిపోతుంది, అది జరగకుండా ఉండడానికి చేసిన పని ఇది. అది కాంగ్రెస్ వాళ్ళ కల్చర్, అది ఇప్పుడు కాదు ముందు నుంచి కూడా ఇదే చేస్తారు. చాలా టఫ్ కండిషన్స్లో పనిచేసినటువంటి వ్యక్తి ఆయన, కూడా అందరినీ కలుపుకుపోగల వ్యక్తి. ఎవరు ఊహించల రాధాకృష్ణన్ గారి ఎంపిక చేస్తారని చెప్పి చాలా పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ పక్కన పెట్టి ఐ థింక్ మోదీ గారి చాయిస్ అయి ఉంటుంది. సిపి రాధాకృష్ణన్ గారిని తీసుకురావడం ద్వారా మీరు అన్నట్టుగా సౌత్ నుంచి తీసుకురావడము, తమిళనాడు స్టేట్ నుంచి తీసుకురావడము, ఇవన్నీ కూడా ఆల్రెడీ రాష్ట్రపతిని అక్కడ ఒడిశా అనుకుంటా ముర్ము గారు, సో ఇతను ఓబీసీ. సో ఈ సమీకరణాలన్నీ కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా చేసినట్టున్నారు. డిఎంకేను కూడా డిఫెన్స్లో పడేశారు. అసలు ఏం చేయాలి ఇప్పుడు ఈ విషయంలో అని అర్థం కావట్లేదు. బహుశా మరి సపోర్ట్ చేయాలన్నా వ్యతిరేకించాలన్నా ఏం చేస్తారో మరి తెలియదు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.